ఎగరస్ అయిపోద్ది ఇంకా. ఇది చూడండి ఇంకా చాలా హెవీగా ఉంది అసలు పికప్ అయితే. మన చెఫ్ అంతా అసలు దొల్లగొట్టేస్తున్నాడు ఇవాళ. ఫైనల్లీ మన పందలపాక బిర్యానీ అయితే రెడీ. సూపర్ అండి. సో హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం కరెక్ట్ గా 11:45 అయ్యింది. నేను షాప్ కి వెళ్ళి మంచిగా ఒక 750 grams చికెన్ అయితే తీసుకుని వచ్చాను. కుకింగ్ బ్లాగ్ కూడా అవ్వబోతుంది ఇది, అది కూడా విత్ ఫ్రెండ్స్. సో ఈ బ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్ గా చూసి మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. సో లుక్ హూ ఈజ్ ఇన్ ద హౌస్. శశి అయితే వచ్చాడు మార్నింగ్. ఇద్దరం కలిపి నితీష్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. రేపు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం అయితే వచ్చాడు. శశి అయితే కరువు తీసుకున్నాడు అనమాట, అది కూడా వైట్ కలర్. చాలా డాషింగ్ ఉంది అసలు చూడడానికి అయితే బయట నుండి. సో ఇదే అనమాట కాక్పిట్ లోపల. కర్వ్ ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఎక్కాను, కానీ అప్పుడు నాకు కుదరలేదు వీడియో తీయడానికి. ఫస్ట్ అయితే ఏసీ వేసుకున్నాం మంచి ఆటో. ఓకే, సో లోపల ఇంటీరియర్స్ ఏం చేయించావా ఇంకా అంతేనా? అండ్ ఈ కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మనకి టచ్నా యాపిల్ కార్ ప్లే ఒకటి ప్లే చేయొద్దులే. బేస్ కూడా చాలా బాగుంది ఇది, లాస్ట్ టైం నేను చూసాను. iOS ఓకే, సో గ్లాస్ డిస్ప్లే ఇదంతా కూడా చాలా బాగుంది. నాకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర కూడా ఈ ముందు కూడా చాలా బాగా నచ్చింది ఇది డిజైన్. హ్యారియర్కి వస్తే చూడండి సేమ్ ఆ టైపే ఉంది అనమాట. వెనకాల చూసారు కదా, లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది దీనిది, చాలా ఎక్కువ చెప్పాలంటే లెగ్ స్పేస్. జస్ట్ మా ఏరియాలోనే అలా అలా తిప్పుతాం అంతే. ఫుల్ ప్రెస్ ఫుల్ ఇది పట్టుకోవాలా కింద? ఓకే ఓకే, ఇది వచ్చేసి డీజిల్ అనమాట. స్టేషన్ వైపు వెళ్తే కొంచెం తీయచ్చు. కుక్కలు ఒకటి ఉన్నాయి ఇక్కడ. పర్లేదు, పడకపోతే సౌండ్ వస్తుందండి. వెనకాల ఎవరైనా అడ్డొస్తే ఆవిడన్నారు కదా. ఓకే, బా మెయిన్ క్లియరెన్స్ నాకు నచ్చింది. కొంచెం హైట్ లో కూర్చున్నట్టు అనిపిస్తుంది నా కార్ మీద పోల్చుకుంటే. కొంచెం అలాగా దువ్వాడ స్టేషన్ వరకు అయితే వెళ్తాము. పోనిచ్చి ఏం లేదు లేదు పోనిచ్చి చూడించరా లేదు. ఓకే, ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే కుక్కలు ఎక్కువ అనమాట. బేసిక్ గా వాటి గురించి భయపడుతూ ఉంటాను నేను. ఎప్పుడు కార్ కానీ బైక్ కానీ తీసినప్పుడు మెల్లిగా వెళ్తూ ఉంటా. ఫస్ట్ థింగ్, ఇంకేం ఫీచర్స్ చెప్పరా దీనిలో? ఫీచర్స్ మీకు బాగా నచ్చినాయి. ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఇచ్చారు? 6 ఎయిర్ బ్యాగ్స్. 6 ఎయిర్ బ్యాగ్స్. ఫీచర్స్ అంటే ఏడాస్ లాంటి ఏమి ఉండవు, కానీ డే టు డేలో సరిపోయి అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, సేమ్ i20 ఉంది కదా, సేమ్ అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. సీసీ ఎంత? 1500. ఓకే, మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ సీటింగ్ పోస్చర్. ఇప్పుడు వరకు నేను నార్మల్గా ఇప్పుడు చిన్న కార్స్ అనుకోండి ఇలా కిందకు కూర్చున్నట్టు ఉంటుంది కదా, ఇది కొంచెం పైకి ఉండేసరికి నాకు ఇది బాగా నచ్చింది. లాంగ్ రన్ కి అయితే అదే లాంగ్ డ్రైవ్స్ కి అలాంటి వాటికి అయితే ఇంకా తిరగలేదు అనుకోండి, ఇంకా చాలా బాగుంటది ఇది. మన చిన్న తిరుపతి వెళ్ళాం కదా, బాగుంది. నచ్చిందా? 2 days లో 800 kilometers తిరిగాం కదా. ఇదేంటి కింద ఇక్కడ హార్న్, ఈ 2 హార్న్, ఇది హార్న్ ఇది హార్న్ ఇది హార్న్. యాక్చువల్ హార్న్ మార్చాలి కానీ 1 year చేస్తే వారంటీ పోద్ది కదా, ఏం చేయలేదు. బాగానే వినపడుతుంది కదా, మనకి వినిపిస్తుంది, బయటకి వినిపించట్లే. ముందుడికి ఎవడు కొట్టినా పట్టించుకోవట్లేదు ఎవడు. టాటా తెలుసు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటది ఏంటనేది. డ్రైవ్ క్వాలిటీ కూడా బాగుంది, సస్పెన్షన్ బాగుంది. సస్పెన్షన్స్ అవన్నీ నేను ఆల్మోస్ట్ ఇంతకు ముందు వేరే కార్స్ కూడా డ్రైవ్ చేశాను, టాటా నెక్సాన్ కానీ ఇలాంటివి. ఇది ఇంకా కొంచెం ఇప్పుడు అడ్వాన్స్డ్గా వచ్చింది కదా, కొంచెం బాగుంది అనమాట సస్పెన్షన్ ఇదంతా కూడా.
నెక్సాన్ నేను డ్రైవ్ చేసింది అప్పుడు పాత మోడల్ యాక్చువల్గా. నెక్సాన్ ఇది సేమ్ ఇంజనే కానీ కొంచెం బెటర్ ట్విట్. ఇది హ్యారియర్ సఫారీ ఆ టైప్ డైనమిక్స్ ఉంటుంది ఇంట్లో. నైస్. ఇప్పటివరకు ఎంత తిరిగా? 4000. 4232. 4232. ఫస్ట్ సర్వీస్కి ఎప్పుడు ఇవ్వాలి? అయిపోయింది ఫస్ట్ సర్వీస్ ఆల్రెడీ 1 monthకి. మళ్ళీ 1000 kilometers అలా ఏమైనా ఉంటుందా లేకపోతే 1 month అయినా? ఫస్ట్ సర్వీస్ 1 month, సెకండ్ ఇవ్వాలి నవంబర్లో. మీరు ఇప్పుడు వస్తున్న కార్స్ అన్నిటిలో చూసుకుంటే ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అవి ఉన్నాయి. అడాస్ ఉందా? అడాస్ లేదు కదా? ఐడాస్ లేదు. ఓకే. అంటే టాప్లో 2 ఉంటాయి, ఐడాస్ తోటి ఐడాస్ లేకుండా ఒకటి. ఇది అడాస్ లేకుండా ఉన్నాయి. ఇది క్రియేటివ్, దీనిపైన కూడా ఉంటుంది. ఇది ఎంత పడింది కాస్ట్? 17.35 పడింది. ఇది డ్రైవ్ అయితే స్మూత్. ఇంకా అసలు లోపల నాకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మా కార్ అనుకోండి, నేను ఎలా తెలుసు కదా మీకు, కొంచెం ఓల్డ్ కాబట్టి అంత నాయిస్ క్యాన్సిలేషన్ అవి ఉండవు. కానీ ఇప్పుడు వస్తున్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ఆ ముందు వరకు వెళ్ళొస్తాము, చిన్నది డ్రాగ్ చేస్తా కొంచెం స్పీడ్ చూద్దాం. డీజిల్ పికప్ తెలిసిందే కదా, ఇన్స్టెంట్గా ఉండదు కానీ కొంచెం స్లోగా అందుకుంటుంది, కానీ ఒకేసారి దూకుతుంది అనమాట కార్ అయితే. 2000 RPM తర్వాత ఇంకా బాగుందా? అందుకుంటుంది టర్బో అప్పుడు. ఓకే. మనం చంద్రపురం వెళ్ళాం కదా, కొవ్వూరు బైపాస్లో వెళ్ళాం కదా, అక్కడ 100-120 కూడా అసలు ఏం అనిపించలే. నార్మల్ వెన్యూ అట్లా తెలుస్తుంది కదా స్పీడ్. అవునవును, దీంట్లో తెలియలేదు అంతగా. ఇప్పుడు మేము కొంచెం స్లోప్లో ఉన్నాము యాక్చువల్గా. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉందని చెప్పి అక్కడ చూపించి ఒకసారి. సో నేనైతే కాలు జస్ట్ ఇలా లిఫ్ట్ చేస్తున్నాను, బ్యాక్ అయితే వెళ్ళట్లేదు అనమాట అసలు వెహికల్ అయితే. ఒక 2 seconds తర్వాత జస్ట్ ఒక 2 seconds ఇలా హోల్డ్ అవుతుంది. అంటే మనకి ఈవీ బైక్స్లో ఆటో హోల్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో అలాగనమాట. అదొక మంచి ఫీచర్ అనుకోండి ఇంకా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూసారా కిందన ఎక్కువ సిటీ స్పోర్ట్ అని ఉన్నాయి. నేను ఒకసారి స్పోర్ట్ మోడ్లో పెడతాను. స్పోర్ట్ అయితే సో ఇది వాయిస్ ఇలా వస్తుంది, స్పోర్ట్ డ్రైవ్ మోడ్ అని చెప్పి. ఎగరస్ అయిపోద్ది ఇంకా. ఇది చూడండి ఇంకా చాలా హెవీగా ఉంది అసలు పికప్ అయితే. ఓర్ నాయనో, ఈజీగా అందుకుంటుంది అసలు. ఏం డిఫరెన్స్ చూసావు కానీ నీకు డీజిల్లో? అంటే డీజిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవడం కానీ అలాంటివి ఏమన్నా తెలుస్తుందా? కొంచెం మరీ హార్డ్ ప్రెస్ చేస్తే 2 kilometers డ్రాప్ అలా ఉంటుంది. నార్మల్ స్పోర్ట్లో కూడా డీసెంట్ డ్రైవింగ్ చేస్తే సేమ్ మైలేజ్ వస్తుంది. మామూలుగా లేదు అసలు, పరిగెడుతుంది అనుకోండి ఇంకా. మన ఫ్యామిలీతో అసలు వెళ్ళాం స్పోర్ట్ మోడ్లో. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, అంటే సిటీస్లో అవ్వదు, మనం హైవేస్ ఎక్కితేనే ఇది మాత్రం పక్కా. సో 5th వేసాను, నెక్స్ట్ 6th కూడా వేసి చూద్దాము వీలైతే అవుదాము. కానీ ఏదైనా సూపర్ ఉంది అసలు అనుకోండి. ఇంకా పికప్ అయితే ఇంకా తిరుగులేదు, పరిగెడుతుంది. ఎవరెవరు చెప్తే కానీ రావా ఏంటి? సో ఇవాళ బేసిక్గా ఒక రీయూనియన్ లాగా ఉంది, అందరం కలుస్తున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మమ్మీ డాడీ ఊరు వెళ్ళారనమాట. ఇవాళ కొంచెం ప్లాన్ చేస్తున్నాము ఇంట్లో ఫుడ్ వండుకొని తిందామని. మరి ఎలా వెళ్తుంది అనేది నాకు తెలీదు. 80+ వెళ్తున్నప్పుడు నువ్వు సడన్ గా బ్రేక్ కొట్టా అనుకో, నార్మల్ గా కొంచెం ఫాస్ట్ గా అప్లై అవ్వవు కదా. అవును, నువ్వు హార్డ్ ప్రెస్ చేస్తే టక్ మన అయిపోద్ది, స్లో ప్రెస్ చేస్తే స్లోగా అవుతుంది అనమాట. సో అదొక బ్రేకింగ్ కి ఒక మంచి ఫీచర్ అయితే ఉందంట. ఇక్కడ పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ ఇదేంటి అవుతుందా? ఇది పెట్టుకున్నా కదా, ఆన్ లో ఉంది. ఓకే, ఆఫ్ వస్తుందా? ఇవి డమ్మీ, ఇది ఒక్కటే ఇచ్చినట్టున్నాడు. సో ఓవరాల్ గా అయితే ఇది అనుకోండి. ఇంకా మొత్తం లుక్ అయితే సేమ్ హ్యారియరే కానీ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, అండ్ మిగతా అంతా సేమే. ఇప్పుడు ఒకసారి మీకు ఈ బూట్ దగ్గర చూపిస్తాను. ఇది ఎక్కడబ్బా? ఇక్కడేనా? అరే ఇక్కడ ఉంది. జస్ట్ ఇలా నొక్కాను, ఇలా లిఫ్ట్ చేయడమే. సో ఇదన్నమాట బూట్. ఏవో ఉన్నాయి దానిలో. హీరో వెనకాల లారీ ఉంది. ఇదేంటి చేంజ్ ఇదంతా?
చేయించాడు అలాగే ఉంది కదా. ఇదే సీట్ ఇందేనా? పవర్లో వేయించాలి కానీ అటు దారి ఉందా ఎటు లెఫ్ట్ కి? లెఫ్ట్ తిరిగి ఆడు ఇటే వెళ్ళిపోతాడు మళ్ళీ. లెఫ్ట్ తిరిగి ఆగు. వెనక్కి వెళ్దా వాడే అదే ఆటో అదే వాడు అటు వెళ్తాడు రా, ఆ వెనక్కి వెళ్తాడు రా. నువ్వు బ్యాక్ చేసి యూటర్న్ చేసి ఉంచుకోలేకపోతే. వాడు ఆలోచిస్తున్నాడు ఇటు వస్తాడా లేదా అన్నట్టు. దీనికి ఐసోఫిక్స్ కూడా ఇచ్చాడు రే, బాగుంది. ఎస్ఎక్స్ ఉన్నాయి. ఐసోఫిక్స్ అంటే చిన్న బేబీ సీట్, చిన్నపిల్లల బేబీ సీట్ సీట్ ఉంటుంది. బేబీ సీట్ దాన్ని ఫిక్స్ చేసుకుంటాను. స్టార్ ఐటమ్. నమస్తే భయ్యా. నితీష్ బాయ్. పెళ్లి తర్వాత ఇప్పుడే కనిపించడం. మొన్న ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ నుంచి కనిపిస్తాం. నేను ఇక్కడ రావట్లేదు మరి అప్పటి నుంచి ఎక్కడ దాకా. ఓకే, సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే బాయ్. సో విరించి అండ్ శశి ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఇప్పుడైతే ఇంకొక కొత్త వ్యక్తి వస్తాడనమాట మనకి కుకింగ్ చేయడానికి. సో వంశీ వచ్చేలోపు నేనైతే చికెన్ని కడిగేస్తాను. కడిగేసి మనం రెడీ పెట్టేసుకుంటే కనుక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బండి సేఫే, నువ్వు సేఫో కాదో చూసుకో. మరి వచ్చాడు స్టార్ ఐటమ్ ద చెఫ్. ఎలా వండుతాడో చూద్దాము. అదేదో పందలపాక బిర్యానీ అంటున్నాడు. అది ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చేశాడు. మళ్ళీ ఇవాళ మనం ప్రయోగం చేస్తున్నాము, మరి చూద్దాం. చికెన్ వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసుకున్నాము, ఉల్లిపాయలు కట్ చేసాం బిర్యానీకి. ఇదేమో ఇప్పుడు కుక్కర్ పెడుతున్నాము బిర్యానీ చేయడానికి. ఇది చికెన్ కర్రీకి అనమాట. మేము చేస్తుంది ఏంటంటే ఇప్పుడు పందలపాక బిర్యానీ. దానికి ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ దీన్ని తీసుకున్నాను కదా, దీని ఉప్పు వాటర్ వేసి ఉంచి బాయిల్ చేయాలంట. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఫస్ట్ అయితే అన్నీ వేసేస్తున్నాడు. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇది బాయిల్ అయిపోయింది. సో ఇది ఆపేస్తున్నాము, ఇది పక్కన పెట్టేసుకుంటాము. దాల్చిన చెక్క, ఇదిగోండి ఇక్కడ హోల్ గరం మసాలా అంటారు కదా, మసాలా ఐటమ్సే కదా ఇది. మసాలా ఐటమ్స్. సో ఇవన్నీ ఇందులో వేసుకోవడమే. బిర్యానీ మసాలా అంటే ఇస్తారు బయట షాప్స్లో, లేదా మన దగ్గర ఇంట్లో ఉన్నవి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం బారుగా కట్ చేసుకున్నాం ఇవి బిర్యానీ కాబట్టి. ఇది మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసాడు అంతే. ఉల్లిపాయలు మిక్సీలో చేసేసుకున్నాము. గరం మసాలా. ఓకే, ఎలా చేస్తావు? స్పైసీయా నార్మలా? స్పైసీ అంటే నీకు బిర్యానీలో కారం ఏంటి? పందలపాక అసలు ఎక్కడ ఫేమస్? రాజమండ్రి. రాజమండ్రి నుండి వచ్చిందా పేరు? రాజమండ్రి నుండి వచ్చింది. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాడు. మీరు ఇది ఆప్షనల్, వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత చూడండి ఎలా ఉంది. ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ కలర్ లోకి వస్తుంది. ఇప్పుడు లైట్ గా పెరుగు, మళ్ళీ మొత్తం అంతా కలిపేయాలి. కాజు కూడా యాడ్ చేస్తున్నాము ఆ మసాలాలో లాస్ట్ లో. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ సెపరేట్ గా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము, బిర్యానీలోకి యాడ్ చేస్తాం ఈ వాటర్ ని. సో అప్పుడు కొంచెం టేస్ట్ మారుతుందంట. పక్కన ఇంకో కడాయిలో ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము చికెన్ ని. మనం వేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అలాగా మరుగుతుంది, బాగా బాయిల్ చేసుకోవాలంట, అప్పుడే బాగుంటది. ఇప్పుడు ఫ్రైకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసాము. బిర్యానీ రైస్ కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాము. మావాడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నాడు, ఒక పక్క ఇది ఒక పక్క అది. కొంచెం గరం మసాలా, కారం వేసిన ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత. ఓకే, ఇందాక మనం బాయిల్ చేసుకుని చికెన్ ఇది అంతే కదా? అంతే. బిర్యానీ విజిల్ రావట్లేదు, సో అందుకనే మాన్యువల్ గా చేస్తున్నాము. సో ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా ఆపేస్తాను. ఈ పక్కనేమో మనకి ఫ్రై అవుతుంది, చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. మన చెఫ్ అంతా అసలు దొల్లగొట్టేస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసాము, కొంచెం ఆయిల్ వేసుకోవడమే. ఇది ఫ్రై, ఇది వచ్చేసి పందలపాక బిర్యానీ అన్నాం కదా, దానిపైన వస్తుంది ఇది ఫ్రై. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అది మాత్రం కర్రీ నార్మలే, ప్రతి అందరు చేసుకునేలాగే కదా కర్రీ, జస్ట్ గ్రేవీలా ఉంటది అది అంతే. డియోమలి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా మనం ప్లాన్ ఏమనుకున్నాం అంటే సేమ్ ఇలాగా ఇవన్నీ పట్టుకుని వెళ్ళి పైకి వెళ్ళి నీట్ గా తిందాం అనుకున్నాము, కానీ ఆ రోజు కుదరలేదు. పైకి వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాము, మళ్ళీ కుకింగ్ పెట్టుకుంటే ఇబ్బంది అయిపోద్దని బిర్యానీ అవి అక్కడ దగ్గరలో డియోమలి దగ్గరలో తీసేసుకున్నాము. సో ఆ రోజు మిస్ అయిపోయాడు మనవాడు, వండించుదాం అనుకున్న ఆ రోజు మిస్ అయిపోయాడు. మళ్ళీ ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇలాగే మా ఇంట్లో ఎవరో లేరు అనమాట, ఇంట్లో ఎవరు లేరు, అప్పుడు ఈడు రాలే, అది ఇదని ఏదో పని అని చెప్పి ఆ రోజు రాలే. సో ఫైనల్ గా ఇవాళ కుదిరింది.
మనోడికి వచ్చి వండడానికి. కానీ కిచెన్లో అంతసేపు నుంచోవాలంటారా తలనొప్పి. చూసారా మొత్తం అంతా ఇంకా ట్యాన్ అయిపోతాం, లేదంటే చెమటలు. మీలో ఎవరైనా కుకింగ్ చేస్తే గనక ఏ ఐటెం బాగా వండుతారో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నాన్ వెజ్ కాకుండా వెజ్లో ఏది బాగా వండుతారు అండ్ నాన్ వెజ్లో అయితే ఏది బాగా వండుతారు అనేది కూడా నాకు చెప్పండి. యాక్చువల్గా ప్రాసెస్ తెలిసి అన్ని ఇంగ్రీడియంట్స్ మన చేతుల్లోనే దగ్గరలో ఉన్నాయనుకోండి, అన్ని ముందుగానే కట్ చేసుకుని ఉంచుకుంటే కనుక ఏదైనా సరే 1 అవర్లో అయిపోద్ది. ఫ్రై అయిపోయింది, ఇదిగో చూడండి ఫ్రై అయిపోయింది. అక్కడ కర్రీ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలి. కొంచెం చికెన్ సెపరేట్ కొంచెం అనమాట కర్రీకి అని చెప్పి అది వేసుకుంటున్నాం ఇప్పుడు. నాకైతే నోరు ఊరిపోతుంది ప్రాసెస్ చేసేటప్పుడే. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, మనోడు వస్తాడు వండుతాడు కదా అని. కొంచెం లాస్ట్లో వాటర్ యాడ్ చేశాడు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 to 15 minutes ఉంచుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఎదుగోండి కొంచెం మనకి గరం మసాలా యాడ్ చేస్తున్నాడు అనమాట. ఫైనల్లీ మన పందలపాక బిర్యానీ అయితే రెడీ. ఫైనల్గా మన కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మనం తీసుకెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం తినడం. ఇది బిర్యానీ అండ్ కచంబర్ రైతా, ఇదేమో స్ప్రైట్. ఓకే, విరించి బాయ్ కూడా ఇప్పుడే వచ్చాడు. జస్ట్ హెయిర్ స్టైల్ నచ్చితే కామెంట్ చేయండి. సలూన్కి వెళ్ళి వచ్చాడు. హెయిర్ స్టైల్ నచ్చితే కామెంట్ అని చేయండి. సో ఇంకా మనం ఫుడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్. ఇదిగోండి లెగ్ పీస్తో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే పీస్ తింటాను. సూపర్ అండి, అద్భుతం అండి అద్భుతం. నాకైతే ఫ్రై బాగా నచ్చింది, చాలా బాగుంది. సూపర్ అండి. నాకు కొంచెం రైస్ లో కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది అంతే. కర్రీలో వేసాను అందుకే. థ్యాంక్స్ టు మీడియా. నైస్, చాలా బాగుంది. ఇంకెక్కడైతే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కిందనైతే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే. హ్యాపీ.